ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి ఆ ఐస్ క్యూబ్స్ ఉన్నటువంటి ఈ బౌల్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి మనము హీట్ని సప్లై చేస్తే కొంతసేపటికి టెంపరేచర్ పెరుగుతుంది కదా. టెంపరేచర్ పెరుగుతుంది అని అనుకుంటే మనం వేడివేడిగా కాలుతున్నటువంటి పప్పులో మనం అడిగేసినట్టే. ఇక్కడ ఏం జరుగుతుందంటే టెంపరేచరు 0 degrees నుంచి పైకి వచ్చిన తర్వాత -10 -10 ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ 0 degree centigrade టెంపరేచర్ వరకు రైజ్ అయిన తర్వాత అక్కడి నుంచి కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో కాన్స్టెంట్గా ఉండిపోయి అక్కడి నుంచి ఏం జరుగుతుంది అంటే ఆ ఐస్ క్యూబ్స్లో ఉన్నటువంటి బాండ్స్ అన్నీ బ్రేక్ అయిపోయి సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ లిక్విడ్ స్టేట్లోకి మారుతూ ఉంటుంది టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండగా. దీన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్గా చెప్తారు. సో దీన్ని మనం చూద్దామండి. సో ఇంత మనం చెప్పుకున్నాం కదండి, ఒక బౌల్ తీసుకున్నాము, ఆ బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసాము. ఐస్ క్యూబ్స్కి వేసినటువంటి ఈ బౌల్కి హీట్ని మనం సప్లై చేసాము. ఎలాగా? స్టవ్ మీద పెట్టడం వల్ల. అప్పుడు ఏం జరిగింది, బాండ్స్ అనేది బ్రేక్ అయిపోయి సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి లిక్విడ్స్ కాస్త సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఐస్ క్యూబ్స్ కాస్త లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. దీన్నే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనుకున్నాం. సరే, ముందు ఐస్ అనేది -10 degree centigrade ఉంది. ఇక్కడ మనం హీట్ సప్లైడ్ ఇన్ టైం, అంటే ఎంత సమయంలో మనం హీట్ని సప్లై చేస్తున్నాం ఎక్స్ యాక్సిస్, టెంపరేచర్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాము. సో 0 degree అంటే -10 degree centigrade దగ్గర నుంచి ఐస్ అనేది ఉంది, ఇలాగే ఎవరికి వెళ్ళింది. మనం హీట్ని మనం సప్లై చేస్తున్నాం, హీట్ ఇలాగా సప్లై చేస్తున్నాము విత్ టైం టీలో. అప్పుడు ఏం జరిగింది, 0 degree centigrade వచ్చేంత వరకు కూడా టెంపరేచర్ అనేది రైజ్ అయింది. 0 degree centigrade ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి అంటే ఫేస్ చేంజ్ అనేది మొదలైంది. అంటే ఐస్ నుంచి వాటర్ కింద కన్వర్ట్ అయిపోయిందండి. అంటే టెంపరేచర్ 0 కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తూ ఇది స్ట్రైట్ లైన్తో వెళ్తూ ఉంది. ఫేస్ చేంజ్ అనేది అక్కడ అయిన తర్వాత వాటర్ కింద కన్వర్ట్ అయింది. దీన్నే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్గా చెప్తారు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.